హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇవాల్టి వీడియో అయితే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఆల్రెడీ. సో ఇప్పుడైతే నేను విజయవాడ స్టార్ట్ అయ్యాను. సో విజయవాడలో ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకుందామని అనుకున్నాను. ఇది నేను ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాను. 3 ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నాను అనమాట. సో ఇది చాలా అవసరం అండి. ఎవ్రీబడి 30+ ఉన్న వాళ్ళకైతే 100% నేను రికమెండ్ చేస్తాను. బికాస్ ముందే ఏదైనా ప్రాబ్లం మనం తెలిస్తే అది క్యూర్ చేసుకోవటం ఈజీ. అది ముదిరి తర్వాత దానికి సర్జరీలు, ట్రీట్మెంట్లు అనేది చాలా కష్టమైపోతుంది. సో ఇక్కడైతే లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ అని వచ్చాను నేను. ఇక్కడ టోటల్ ఫుల్ బాడీ హెల్త్ ప్యాకేజ్ ఉంటుంది. బై ద వే, దిస్ ఈజ్ నాట్ ఏ కొలాబరేషన్ వీడియో. ఇది నేను ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాను. నాకు బాగా అనిపించింది అండ్ చాలా మంచి ప్రైజెస్కి చేస్తారనమాట. సో నేను ఇక్కడ ఏమేమి టెస్టులు చేస్తారో ఎవ్రీథింగ్ చార్ట్ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. సో అందులో వైటమిన్స్ టెస్ట్లు ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్, 2D ఎకో, అల్ట్రాసౌండ్, కిడ్నీ ఫంక్షన్ అండ్ బేసిక్ థైరాయిడ్, కొలెస్ట్రాల్, షుగర్, HbA1c ఇంకా ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా ట్రీట్ చేస్తారు. సో మార్నింగ్ 7 కల్లా ఏమి తినకుండా బిఫోర్ నైట్ 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండి వెళ్తే మీకు 12 కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో లేడీస్కి అయితే గైనిక్ది కూడా ఉంటుంది అండ్ ఐ చెకప్ కూడా ఉంటుందండి ఈ ప్యాకేజెస్లో. సో అంతా చాలా బాగుంటుందన్నమాట. నాకైతే బాగా అనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను నేను. సో ఇక్కడ మీరు చూస్తుంది అయితే HPOD అండి. ఇది ఒకటి పెట్టారనమాట ఇక్కడ. అది చూస్తున్నాం అనమాట. అంటే అందులో మన బీపీ, షుగర్ అండ్ మేబీ ఏఐ ఫంక్షనింగ్ ద్వారా ఇది వర్క్ అవుతుందని చెప్పారు నాకు. బీపీ చెక్ చేస్తుంది, హార్ట్ బీట్, మన వెయిట్, ఎవ్రీథింగ్ చెక్ చేస్తుంది అనమాట మిషన్. బట్ ఇదైతే ఊరికే పెట్టారు, జస్ట్ టెస్టింగ్ పర్పస్ అంట. ఇది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ అవుతుంది అని చెప్పట్లేదు వాళ్ళు కూడా, జస్ట్ ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అని చెప్పారు మాకు. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, హెల్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ అసెట్. నమ్ముతారా మీరు? నేనైతే 100% నమ్ముతాను. అండ్ ఆఫ్టర్ 30 బాడీలో చేంజెస్ అనేవి ఎవ్రీబడికి అవుతూ ఉంటాయి అండ్ ఉమెన్స్లో అయితే ఇంకా అవుతుందన్నమాట. పీరియడ్స్లో చేంజెస్ వస్తాయి, సైకిల్ చేంజెస్ వస్తాయి, మెంటల్ చేంజెస్ వస్తాయి అండ్ ఫిజికల్ చేంజెస్ చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా పక్కకు పెట్టేసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, వాల్యూ ఇస్తాం. అవి ఎంత ఇంపార్టెంటో యాజ్ ఎ ఉమెన్గా మన హెల్త్ కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుందండి. మనం ఏదన్నా అయినా మన బాడీలో ఇల్లంతా డల్ అయిపోతుంది, ఏ పని ఎవరూ చేయలేదన్నమాట. సో అందుకనే చెప్తున్నాను, ఎవ్రీబడి 6 మంత్స్కి ఒకసారైనా, 1 ఇయర్కి ఒక్కసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. మీకు ఏదన్నా హెల్త్లో ఫాల్ట్, డిఫెక్ట్, లోపల ఇన్నర్గా ఏం జరుగుతుంది, మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పైన కనిపించే స్కిన్కే ఏదన్నా అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే ఒక మచ్చ వచ్చింది అంటేనే లాట్స్ ఆఫ్ క్రీమ్స్, సీరమ్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అదే లోపల ఏం జరుగుతుంది అని మనకి తెలవాలి అని అంటే మనకి కంపల్సరీగా ఫుల్ బాడీ హెల్త్ చెకప్ కంపల్సరీగా చేయించుకోవాలి. వైటమిన్స్ లాస్ అవుతున్నాయా, లేకపోతే ఏదైనా పార్ట్ స్లోగా డ్యామేజ్ అవుతుందా, ఇట్లాంటివి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆరెల్స్ మీరేమన్నా లేజీ ఫీల్ అవుతున్నారా, ఏం వర్క్ చేయలేకపోతున్నారా, ఇట్లాంటివి కూడా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏమైనా టెస్ట్లు రికమెండ్ చేపిస్తే వెంటనే చేయించుకోవాలి. లేదు అని అంటే ఇలాంటివి వెళ్తూ ఉంటే మనకి తెలియకుండానే తెలిసిపోతూ ఉంటాయి. దాని తర్వాత రిపోర్ట్స్ని డాక్టర్ కన్సర్న్స్ తోటి ఫుడ్లో ఏం చేంజెస్ తీసుకోవాలి, అలాగే మెడిసిన్స్ ఏం తీసుకోవాలి, వైటమిన్స్ ఏం తీసుకోవాలి, మల్టీవైటమిన్ వేసుకుంటున్నామా అయిపోయింది అని అనుకోవద్దండి. ఎందుకు అనంటే మనకి వైటమిన్స్ ఏం డిఫిషియన్సీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతుందంటే వైటమిన్ డిఫిషియన్సీ కంపల్సరీగా ఉన్నట్టే. అది ఏ వైటమిన్ డియా, B12 అని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవాళ నేను అవి కూడా చెక్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ వైటమిన్ డి, B12 చెక్ చేసుకోలేదు నేను. ఏమో ఉంటుంది కదా అని చెప్పానని వదిలేశాను. బట్ ఈ ఇయర్ చెక్ చేసుకున్నాను. షాకింగ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట.
విటమిన్ డి, బి12 అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో, దానికైతే చెప్పారు వాళ్ళు. రిపోర్ట్స్ వచ్చాక చూపించుకోవడానికి డాక్టర్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటారండి. మీరు ఎక్కడైనా ఈ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చండి. ఏం చేయించుకోవాలో తెలియకపోతే మీకు లిస్ట్ పెట్టాను కదా, అది స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి. వెంటనే అవి మెడిసిన్స్ తీసుకున్నాను నేను. సో, డి అండ్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఉమెన్కి అదైతే 100% తక్కువ ఉంటుందంట. సో, డాక్టర్సే చెప్పారు. సో, ఎవ్రీబడి ఇవి చెక్ చేయించుకోండి. దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంటుందండి. సో, నాట్ ఓన్లీ ఇన్సైడ్ ప్రాబ్లమ్స్, మనకి నొప్పులు రావటం, లేజీగా ఉండడం, ఇవి సిమ్టమ్స్ అనమాట హెయిర్ ఫాల్ కూడా. సో, ఇంటికి వచ్చాక మన రిపోర్ట్స్ చూసి మా డాడీ వెంటనే ఆహా ఇట్లా కాదు, మా మమ్మీతో అన్ని నట్స్ మిక్స్ చేసి ఒక లడ్డు ప్రిపేర్ చేశారనమాట. ఇదైతే డైలీ ఒకటి కన్జ్యూమ్ చేయమని చెప్పారు. సో, వీటిల్లో అయితే విటమిన్ డి, బి12 ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అని చెప్పారు. ఆల్మండ్స్, రైజన్స్, ఫిగ్స్, వీటిల్లో విటమిన్ డి, బి12 చాలా ఉంటుందండి. ఇది హెల్త్ అన్నిటికీ కూడా మంచిది. డేట్స్ కూడా చాలా మంచివి అనమాట. బై ద వే, రీసెంట్గా హెయిర్ ఫాల్ కోసం తగ్గుతుందని చెప్పాను, ఇలా ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకున్నానని చెప్పాను నేను. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా ఉంటాయండి ఇందులో. సో, అదైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు అనమాట. సో, అది అప్పుడప్పుడు మిస్ చేస్తూ ఉంటాం కదండి, మనకి వర్క్ కానీ ఏదైనా ఎక్కువ ఉంది అంటే. సో, ఇది ఈజీ అనమాట, ఒకసారి చేసి పెట్టుకుంటే డైలీ తినేయచ్చు అనమాట. సో, మా మమ్మీ అయితే ఇక్కడ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసారు. ఇక్కడ మీకు అన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి, డ్రై ఫ్రూట్స్. ఏమైనా మిస్ అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లిస్ట్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నువ్వులు, క్యాషూస్, ఆల్మండ్స్, రైజన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో, కొన్ని అయితే ఫిగ్స్, అక్రూట్ ఇట్లాంటివి అయితే మిస్ చేసాం మేము. మీరు అవి కూడా వేసుకోవచ్చు. అవి దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుందండి. మెయిన్ ఈ వైటమిన్ డెఫిషియన్సీ వల్లే మనకి హెయిర్ ఫాల్ ఉంటుందని కూడా చెప్పారనమాట. సో, ఇవన్నీతో పాటు మనము కంపల్సరీగా డాక్టర్ ఇచ్చిన వైటమిన్ డి టాబ్లెట్స్ అండ్ బి12 టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. వీక్లీ వన్స్ ఇచ్చారు నాకైతే. మన బాడీకి తగ్గట్టు, డోసేజ్కి తగ్గట్టు ఇస్తూ ఉంటారనమాట డాక్టర్స్. సో, అవన్నీ కూడా వేసుకున్నాను. అండ్ ఫ్లాక్ సీడ్స్ అన్నీ కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ గీలో టోస్ట్ చేసుకుంటుంది మమ్మీ. నేను మీకు కొంచెమే గీ చూపించాను కదా ప్యాన్లో, మధ్యలో మా మమ్మీ వేస్తూనే ఉన్నారనమాట. సో, ఈ టెస్ట్లలో మనకు తెలిసింది ఏంటంటే మనకి బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. కంపల్సరీగా ఐరన్ ఇలాంటికి సంబంధించి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి సంబంధించిన ఫుడ్స్ తీసుకోమని అయితే చెప్పారు. సో, దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉందంటే ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇది ఏముంది, డ్రై ఫ్రూట్ లడ్డూనే కదా అని మీరు అనుకోవచ్చు. కాదండి, ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటే మనకు చేసుకోవడానికి ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు చేసుకోవాలా అనిపిస్తుంది అనమాట. అది ఈజీ ప్రాసెస్ ఉందనుకోండి, మనం తొందరగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది చాలా ఈజీ ప్రాసెస్, మమ్మీ అలా చేశారనమాట. సో, గీ వేసుకొని అన్నీ కూడా ఒకటేసారి రోస్ట్ చేసుకొని గీలో మంచిగా పక్కన పెట్టేసుకుని, ఇలాంటి మెథడ్స్లో చేసుకుంటే మనం ఒకటేసారి చేసి మానేయకుండా ఫ్రీక్వెంట్గా దాన్ని చేసుకుంటూ ఉంటాం. అయిపోయిన వెంటనే చేసుకుంటూ ఉంటాము. మనం ఒక్కొక్కటి సపరేట్గా రోస్ట్ చేసుకొని డేట్స్ సపరేట్గా చేసుకుంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుందండి. సో, ఇలా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. 10 to 15 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో, డైలీ మిల్క్ షేక్ చేసుకొని, ప్రోటీన్ షేక్ చేసుకొని తాగడం ఈ కష్టం అనుకుంటే ఇలా చేసుకొని పెట్టుకోండి, ఒకటి తినేయచ్చు. కిడ్స్కి కూడా చాలా హెల్దీ అండ్ ఈజీ టు మేక్. సో, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ చేసేసుకోవాలి, మిక్సీలో వేసేసుకొని అవి కొంచెం హీట్ తగ్గిన తర్వాత సో, ఇలా ముద్దకైతే వచ్చేస్తాయి అన్నమాట. మీకు స్వీట్ సరిపోలేదు అంటే యాడ్ హనీ, నేను కొంచెం హనీ కూడా యాడ్ చేశాను. ఇందులో వైటమిన్ డి, బి12కి సంబంధించి ఆల్మండ్స్, రైజన్స్, క్యాషూస్ ఇవన్నీ ఉన్నాయండి. వీటి వల్ల మనకి వైటమిన్ డి, బి12 ఇంప్రూవ్ అవుతుంది. ఏముంది, ఎండలో నిలబడితే మనకి వైటమిన్ డి వచ్చేస్తుంది అనుకుంటాం కదా, అది ఇంపాసిబుల్ అండి. అట్లా చేస్తే రాదు. ఇంకా కలర్ తగ్గుతాం, మన స్కిన్ డ్యామేజెస్ వస్తాయి అని అనుకుంటాం అనమాట. ఇవాళ ఎండలు భయంకరంగా ఉన్నాయి. మార్నింగే వెళ్ళి నిలబడితే వైటమిన్ డి వస్తుందని చాలామంది చెప్పారు. బట్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ అనమాట. సో, డాక్టర్స్ ఏం చెప్పారంటే వీటితో పాటు వైటమిన్ డి వీక్లీ వన్స్ తీసుకోమని చెప్పారు. బి12కి కూడా ట్యాబ్లెట్స్ తీసుకోమని చెప్పారు. సో, వీటన్నిటికీ వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతుంది అని చెప్పారనమాట. నేను అది కూడా అడిగాను. సో, ఇవి కన్జ్యూమ్ చేయండి, అలాగే ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉండాలని చెప్పారు. రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవాలని చెప్పారనమాట. సో, నాకైతే 2 మంత్స్కి ఇచ్చారనమాట ట్యాబ్లెట్స్ అనేవి. నేను ఆల్రెడీ 1 మంత్ నుంచి ప్రోటీన్ షేక్ తీసుకుంటున్నా కాబట్టి కొంచెం బెటర్ ఉందేమో అనిపించింది, లేకపోతే ఇంకా తక్కువ ఉండేవి కావచ్చు నాకు వైటమిన్ డి, బి12. ఇక్కడ మేము ఫ్యామిలీ మొత్తం కూర్చొని ముద్దలు కట్టేస్తున్నాం అనమాట. చాలా త్వరగా అయిపోయినాయి అండి. అది వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు కట్టేసుకోవాలి. సో,
ఫస్ట్ లిజన్ టు యువర్ బాడీ. అది ఏం చెప్తుంది, వైటమిన్ డెఫిషియన్సీయా, లేకపోతే మన బాడీలో ఇన్నర్ చేంజెస్గా, మెంటల్ హెల్త్గా, లేకపోతే ఫిజికల్ హెల్త్, లేజీనెస్, మన మైండ్ డిస్టర్బ్ అవ్వడం, ఇరిటేషన్ అవ్వడం, ఇట్లాంటి చేంజెస్ ఏమైనా కనిపిస్తూ ఉంటే కనుక కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వైటమిన్స్ కానీ ఇంకేమైనా టెస్ట్లు ఉంటే డాక్టర్ ఏం చెప్తే అవి చేయించుకోండి. ఆర్ఎల్స్ ఇట్లా మాస్టర్ హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోండి. సో ఏమన్నా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవి వాడండి, తప్పేమీ లేదు. ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఆఫ్టర్ 30 గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవ్రీబడి, లేడీస్, జెంట్స్, పిల్లలు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏం వైటమిన్స్ తగ్గుతున్నాయి, దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా డ్యామేజెస్ ఉన్నాయా, వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. సో ఈ మాస్టర్ హెల్త్ చెకప్ అనేది ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాను నేను, మా పేరెంట్స్. ఇది పాస్ట్ 3 ఇయర్స్గా చేయించుకుంటున్నాము. సో ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా 15 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో నేను కొన్ని బయట పెట్టుకొని మిగతాయి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. సో ఈజీ టు మేక్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ సో దట్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.